కాయ్ టీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన కవిత ఇప్పుడు పార్టీ జెండా రంగుపై కూడా క్లారిటీ ఇచ్చి రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచారు. తన కొత్త పార్టీ జెండాలో నీలిరంగు ప్రధానంగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నీలం రంగు అంటే తమ దార్శనికత, మాట ఇచ్చిన తర్వాత చివరి వరకు నిలబడే నమ్మకత్వానికి చిహ్నమని చెప్పారు. తన పోస్టుకు కలర్ థియరీ అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జత చేసి మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఇక అసలు కీలక విషయం ఏమిటంటే కవిత పార్టీ పేరు విషయంలో కొత్త చర్చ మొదలైంది. మొదట ఆమె పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టే అవకాశం ఉందనే వార్తలు రాజకీయాల్లో హాట్గా మారాయి. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరికైనా అందుబాటులో ఉంది అని కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. అంతేకాదు పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా అని చెప్పడంతో టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ లాంచ్ చేస్తారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కవిత పార్టీ ఆవిర్భావ సభను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ ఈ కార్యక్రమానికి వేదికగా ఉండనుంది. ఇప్పటికే జాగృతి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు పార్టీ అజెండా కోసం కవిత 50 కమిటీలు ఏర్పాటు చేసి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సామాజిక తెలంగాణ, సర్వోదయ వికాసమే తమ లక్ష్యమని కవిత చెబుతున్నారు. ఇక మహిళా శక్తిపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పురుషులు పెట్టిన పార్టీలను చూశారు. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే మహిళా శక్తి ఏంటో చూపిస్తా అంటూ ధీమా వ్యక్తం చేస్తారు. యువతకు, మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అలాగే తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తానికి ఏప్రిల్ 25న జరగబోయే కవిత పార్టీ లాంచ్ తెలంగాణ రాజకీయాలను ఏ స్థాయిలో మార్చబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.